1/2 inch to 1 inch బట్టి అట్టుకోండి అది సైడ్గా క్లోజ్ చేయాలి. ప్రెస్ చేసి సైడ్గా రావాలి, లేదంటే మట్టినే వేయాలి. మీరు కొట్టిన వాటర్ దానిలో బాగుంది. సైడ్ 1/2 inch to 1 inch. ఇది కేసింగ్ సాయిల్ వేసిన బెడ్. దీన్ని మనం ఇట్లా క్లోజ్ చేస్తాం. వాటర్ కొంచెం వాటర్ చేయండి. వాటర్ మగత వాటర్ తీసుకోవాలి. ఇంకోటి ఇప్పుడు అది ఈ మంత్ 7th కన్నా కదా, అది ఏ పీరియడ్ ఓపెన్ చేయాలి? 25 days పిన్ హెడ్స్ వస్తాయి. కాదు 7th తారీఖే కదా సార్, కానీ ఇంకా టైం ఉంది. డెమో కోసం మన సాయిల్ కలపడానికి ఎన్ని రోజులు చూసుకోవాలి? లైట్ అంటే ఇది కాలేదు. అదే అడుగుతున్నా. చాలు. ఇప్పుడు మీరు పైన కింద మాయిశ్చర్ ఉంది, పైన కూడా మీరు చాలు స్ప్రింకిల్ చేశారు. దీన్ని ఎలా క్లోజ్ చేసేది అంటే ఇది గాలి పోయేటట్టు ఉండాలి. క్లోజ్ చేసిన ఒక టేప్ ఇటువంటి ప్లస్ యాంగిల్ ఇది ఏరేషన్ వచ్చేలా కవర్ చేయాలి. ఇది పక్కన పెట్టి అంటే ఇప్పుడు ఇది గాలి ఇది అయిపోయింది. ఇది ఇప్పుడు టబ్బు మనం బ్యాగ్ లో చేసాము. టబ్ అనేది ఆల్రెడీ క్లోజ్ అయ్యింది. ఈ టబ్ ని ఇలా ఓపెన్ చేసేసి మూడు సైడ్ వస్తుంది. మళ్ళీ క్లోజ్ చేయాలి. ఒక సైడ్ ఓపెన్ చేసి సైడ్ ఓపెన్ లిడ్ లాగా వస్తుంది. అట్లా మళ్ళీ క్లోజ్ చేయాలి. అది అలా క్లోజ్ చేయాలి. సరే ఇప్పుడు పాడైపోవాలి. కొంచెం చూడండి, డిస్కలరేషన్ సూపర్ఫిషియల్ కంటామినేషన్ మట్టి వేస్తే మట్టి వేస్తే అది క్లోజ్ చేస్తే ఏరి కాకపోకుండా మట్టితో క్లోజ్ చేస్తే ఆ కంటామినేషన్ చచ్చిపోతుంది. లేదంటే ఇది తీసి బయట సో ఇప్పుడు కొంచెం స్ట్రెస్ చేయండి. సాయిల్ It is training purpose, but it is damage. No use. Not fully damaged. not only superficial contamination. Soil అయిన తర్వాత మాట్లాడుతుంది. సాయిల్ ఎక్స్ప్రెస్ చేయాలి. సాయిల్ వేస్తున్నాడు మనిషి ఉన్నాడు. 1/2 inch. ऐसा वही तो सब मट्टी डालेगा. ओके, क्या भी होती नहीं ఇది మిల్కీ మష్రూమ్. ಇದು ಕೇಸಿಂಗ್ ಮಿಲ್ಕಿ ಮಶ್ರೂಮ್ ಮಟ್ಟು ಮಣ್ಣಾಕ್ತಾರೆ बटन की मिट्टी की केसिंग है और इस तक का ఈ మಣ್ಣి ఎర్రమట్టి ఉండాలి. ఏ మట్టి అయినా పర్లేదు. మన్నుల నుండి వస్తుంది. మళ్ళీ కొంచెం నీళ్లు ఇంకా కొంచెం తక్కువ 1 లేదు 1.5 దూరం నుండి వెళ్ళాలి. అప్పుడు కింద మాయిశ్చర్ చాలు. ఇంకా ఎక్కువ ఇది నీళ్ళు ఓన్లీ ఇంకా ఆవిరి రావాలి. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఇది మళ్ళీ ఇంక్యుబేషన్ రూమ్ పెట్టాలి. ఇప్పుడు పెట్టిన 2 ఇంక్యుబేషన్ లో ఉండాలి. పిన్నెట్స్ వచ్చేంత వరకు ఇంక్యుబేషన్ లో ఉండాలి. మనం ముందుగానే వేసాం కాబట్టి నార్మల్ గా 25 days బెడ్స్ కి కేసింగ్ సార్ వేయాలి. ఇప్పుడు మనం ముందుగానే వేసాము. ఇంకొక 5-6 days లో పిన్నెట్స్ వస్తాయి. అప్పుడు మనం ఇవ్వాలి. మనం ముందు 10 రోజులు ముందు వేసామంటే పిన్నెట్స్ కూడా 10 రోజుల తర్వాత
అయితే ఇప్పుడు పెట్టేసిందని 4-5 days ఏం ఇంక్యుబేషన్ చేసినా దాని టైం మాత్రం అంతే. అంటే మీకు ఓడి ముందు వస్తుందా? ఏమైనా సరే, అంటే మనం ముందు వేసుకుంటున్నాం, మనం నేర్చుకుంటాం. అవును సార్, దీంట్లో మళ్ళీ హైబ్రిడ్ లాగా ఏం ఛాన్స్ లేదు కదా, హైబ్రిడ్ లాగా తొందరగా ఆడడానికి ఛాన్స్ లేదు కదా. సో ఈ మష్రూమ్ కల్టివేషన్ తో దీంట్లో మిల్కీ ఆయిస్టర్ 2 చేశాము. మిల్కీ హార్వెస్టింగ్ స్క్రూలో తిప్పేది అంటే చాకుతో అవసరం లేదు. ఒకసారి మనకి ట్విస్ట్ చేయాలా? ట్విస్ట్ చేసి తీసేయండి. చాకులో అవన్నీ మీరు ఆకులకి టమాటా ఆకులు పడి ఊరిచేస్తారు. ఇప్పుడు ఆయిస్టర్ కూడా పట్టేసారు. సో లేదు అవసరం నిన్న ఒకటి తీసుకొచ్చాం కదా బయట, బయట అది బయటకు వచ్చేది కట్ టైమింగ్ ఏంది? ఏ సైజ్ లో వేయాలి? మష్రూమ్స్ వచ్చినప్పుడు ఏ సైజ్ లో మీడియం సైజ్ మీడియం మీన్స్ 3 inch or 6 inch. మీడియం సైజ్ బట్ మార్కెట్ ఇస్ అవైలబుల్ 1 feet. మెంబర్స్ తక్కువ ఉంటున్నారు. లేదు సార్, అందరూ సార్ మెంబర్స్ పర్లేదు లేదు సార్ அங்க போய் நின்று எப்படி பழகிறது? கஷ்டப்பட்டு வந்து